నమస్తే మామ. ఈ స్ట్రైక్ కూడా ఇలా చేస్తారు నాకు ఇంతవరకు తెలియదు మామ. సో ఎంత డీసెంట్గా చేస్తున్నారు అని కలిసి చూస్తున్నారుగా, ఇక్కడైతే చేస్తున్నారు. మన దగ్గర అయితే ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్న గ్యారీ వచ్చాడు. సో ఎందుకు ఈ స్ట్రైక్ ఏంటి తెలుసుకుందాం. Could you explain why you are doing this strike? Absolutely. Well, more than anything else, it's to prevent public funds, public money being turned into private money. We're here to try. The LCBO is one of the biggest providers towards the Ontario budget, $2.5 billion last year. What we're trying to do is prevent that money from being turned into private money for private corporations. Thank you so much. I hope you get what you wanted. Thank you. So అది మావ ఇక్కడ మందు షాపులు ప్రైవేట్ పబ్లిక్ కాకుండా ప్రైవేట్ చేసేసి ఈ వాల్మార్ట్ ఇలాంటి స్టోర్లు కూడా అమ్ముకోవడానికి గవర్నమెంట్ అయితే ఒప్పుకున్నది. అలా చేస్తే వీళ్ళ జాబులు, వీళ్ళ శాలరీలు, వీళ్ళ ఫండ్స్ పోతాయని చెప్పి వీళ్ళైతే స్ట్రైక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేమున్న ప్రావిన్స్ లో ఒంటారియోలో అసలు నాకు తెలిసి మందు ఎక్కడ దొరకట్లేదు అనుకుంటా. సో దేశాలు మారిన మందు మీద డిమాండ్ అయితే అలాగే ఉంటుంది. బట్ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే వాళ్ళు జస్ట్ అలా నిల్చొని బోర్డులు పట్టుకుని నిల్చొని దాన్ని స్ట్రైక్ అంటున్నారు. అదే మన ఇండియాలో అయితే ఎలా ఉండేదో, స్ట్రైక్ అంటే ఎలా ఉండేదో కమెంట్ చేసేయండి.